బీహార్లో ఒక అనూహ్య ఘటన చోటు చేసుకుంది. బీహార్లో రెండు ముఖ్యమైన పార్టీలు ఉన్నాయి. ఇటు ఆర్జేడీ కావచ్చు, అలాగే జేడీయూకి సంబంధించిన ఈ రెండు పార్టీలే కొన్ని దశాబ్దాల కాలంగా కూడా బీహార్ రాజకీయాలను శాసిస్తూ వస్తూ ఉన్నాయి. అక్కడ ఏ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గెలవాలన్నా, ఎంపీ గెలవాలన్నా ఆ రెండు పార్టీలకు సంబంధించిన వారు లేదంటే మహాగఠబంధన్కి సంబంధించిన వాళ్ళే ఆ పోటీ చేస్తూ వస్తుంటారు. అయితే ఇవాళ ఏదైతే బంకీపూర్లో ఆ ఉప ఎన్నికకు సంబంధించి రిజల్ట్స్ అయితే వచ్చాయి. దీంట్లో ఎవరు ఊహించని విధంగా జన్ సూరజ్ పార్టీకి సంబంధించి ఆ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అయితే ఆ స్థానం నుంచి గెలుపొందారు. ప్రశాంత్ కిషోర్ గురించి మనం తెలుసుకుంటే మాత్రం ప్రశాంత్ కిషోర్ చాలా దేశవ్యాప్తంగా కూడా ఒక రాజకీయ వ్యూహకర్తగానైతే అందరికీ సుపరిచితుడు. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది పార్టీని అధికారం తీసుకురావాలన్నా, వేరే పార్టీని అధికారం నుంచి దించాలన్నా కూడా వాటన్నిటికీ ఆయన స్ట్రాటజిక్ ప్లే చేసి వారి కోసం పనిచేస్తూ ఉంటారు. ఆయన మొన్న రీసెంట్గా జరిగినటువంటి బీహార్ ఎలక్షన్ సందర్భంగా ఆయన తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని చెప్పి జన్ సూరజ్ పార్టీని అయితే పెట్టారు. దానికి పార్టీ పెట్టిన తర్వాత బీహార్ వ్యాప్తంగా 3000 కిలోమీటర్లు పాదయాత్ర కూడా చేశారు. కానీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన పార్టీ నుంచి ఒక్క సీటు కూడా గెలుపొందలేనటువంటి పరిస్థితి వచ్చింది. దాంట్లో ఏదైతే ఆర్జేడీకి సంబంధించి ఈ యొక్క బీజేపీ కలయిక నితీష్ కుమార్ సీఎంగా అయ్యారు. బీజేపీ కూటమి అయితే విజయాన్ని అయితే సాధించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ బీజేపీ ఆర్జేడీ కలయిక, అలాగే జేడీయూ లేదా మహాగఠబంధన్కి సంబంధించినటువంటి వీరు మాత్రమే తమ యొక్క శాసనసభల్లో కావచ్చు, లేదంటే శాసన మండలిలో తమ యొక్క ప్రాబల్యాన్ని పొందుతూ చూపిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జన్ సూరజ్ సంబంధించినటువంటి వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అసెంబ్లీ స్థానానికి వెళ్తే ఒక ప్రశ్నించే గొంతుగా మారతాడని చెప్పి చాలామంది అయితే భావిస్తూ ఉన్నారు. ఇక ఈ యొక్క బంకీపూర్ విషయానికి వస్తే 1995 నుంచి 3 దశాబ్దాలుగా అది బీజేపీ యొక్క హస్తగతంలో ఉంది. అయితే ఇప్పుడు అనూహ్యంగా బంకీపూర్ స్థానం నుంచి ప్రశాంత్ కిషోర్ గెలవడం మాత్రం ఇప్పుడు సర్వత్రా ఒక చర్చకైతే దారితీసింది. ఇక ఏదైతే బీహార్లో ఉన్నటువంటి కుల సమీకరణాలు, కుల రాజకీయాలు కావచ్చు, ఉచిత పథకాల నుంచి పక్కకు తప్పించి బీహార్ ప్రజల్లో విద్య, వైద్యము, అలాగే ఆర్థిక వృద్ధి గురించి ఆయన అయితే చెప్తూ దానికి అనుగుణంగా ఆయన ప్రచారం చేశారు. దానికి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆయనకు మద్దతు పలికి ఈ ఉప ఎన్నికల్లో ఆయన అయితే గెలిచే విధంగా వారు గెలిపించినట్టుగా కూడా మనకైతే అర్థమవుతుంది. ఇప్పుడు బీహార్ రాజకీయాల్లో ఈ యొక్క ప్రశాంత్ కిషోర్ పాత్ర కీలకం కానున్నట్టుగా కూడా చాలామంది విశ్లేషకులు అయితే చెప్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ అయినా కొంచెం వ్యతిరేకత వస్తున్న తరుణంలో బీజేపీ కూటమి అధికారంలో ఉన్నటువంటి బీహార్లో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అయితే బీజేపీ సంబంధించినటువంటి జరిగినటువంటి ఉప ఎన్నికలో ప్రశాంత్ కిషోర్ అక్కడి నుంచి గెలవడం మాత్రం ఇప్పుడు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక చర్చనైతే దారితీసింది. ఇదే రానున్న రోజుల్లో బీజేపీకి మరింత వ్యతిరేక పవనాలు వెళ్తాయా, లేదంటే ఏదైతే ఇక్కడ ఈ బంకీపూర్ స్థానానికి సంబంధించిన ఒక ఎన్నిక అక్కడ స్థానిక ఉప ఎన్నికగానే చూడాలనేటువంటి కోణంలో కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా కూడా ఇప్పుడు బీహార్లో ప్రశాంత్ కిషోర్ ఏదైతే ఉప ఎన్నికలు గెలిచాడో అది మాత్రం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చకైతే దారితీసింది.